హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఫైనల్ సెలెక్షన్ లిస్టులు విడుదలయ్యాయి. ఇక ఎవరైతే ఫైనల్ సెలెక్షన్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఈ నెల 19వ తేదీన నియామక పత్రాలు అందుకోబోతున్నారు. మరి ఆ అభ్యర్థులు నియామక పత్రాలు అందుకొని పాఠశాలలో చేరిన తర్వాత మరి ఎటువంటి ఫామ్స్ అనేవి అవసరమవుతాయి, పాఠశాలల్లో చేరిన తర్వాత ఏవేవి వారికి మరి ఫామ్స్ ఫిలప్ చేసి ఎవరికి సబ్మిట్ చేయాలి, ఇటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ మెగా డిఎస్సి అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని అందించడం జరుగుతుంది. మొదటగా డిఎస్సి 2025 సంబంధించి మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో హారిజంటల్ రిజర్వేషన్ జీవో నంబర్ 77 ను తూచా తప్పకుండా అనుసరిస్తూ ఫైనల్ సెలెక్షన్ లిస్టులు విడుదలతో డిఎస్సి 2025 తుది అంకమునకు చేరినది. పక్కాగా ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల చేసి ట్రాన్స్పరెన్సీకు పెద్దపీట వేయటం అభిలాషణీయం. వెయిటింగ్ లిస్ట్ ఇకపై ఉండదు. అంటే మరి ఈ లిస్ట్ లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారే ఫైనల్. ఒకవేళ ఆ అభ్యర్థులు ఆ ఉద్యోగంలో చేరకపోతే ఆ పోస్టుకు తర్వాత వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి వారిని పిలవడం అంటూ ఉండదు. ఆ పోస్టును నేరుగా రాబోయే వేరే డిఎస్సిలోకి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ తుది సెలెక్షన్ జాబితా వరుసలోనే కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్స్ ఇవ్వాలి. వెబ్ కౌన్సిలింగ్ మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది మరి త్వరలోనే నిర్ణయిస్తారు. మనకు మాక్సిమం గా తెలిసే అవకాశం ఉంది ఒక రెండు రోజుల్లో వెబ్ కౌన్సిలింగ్ లేదా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది. ఇక జిల్లాలో ఉన్న ఖాళీలు చూపారు. టిఆర్పి ప్రకారం ఫిల్టర్ చేసి నీడీ ప్లేసెస్ ను కేటగిరీ 4 to 1 ప్రియారిటీ నోటిఫైడ్ పోస్ట్ కు సమానమైన ఖాళీలను మాత్రమే ప్రదర్శిస్తారు. అంటే జిల్లాలో ఏవైతే అన్ని ఖాళీలు ఉన్నాయో అవన్నీ చూపించరు. కేవలం ఎంతమంది అభ్యర్థులైతే మరి ఉన్నారో అన్ని పోస్టులను మాత్రమే చూపించడం జరుగుతుంది. అంటే ఏవైతే మరి కేటగిరీ 1, కేటగిరీ 2 ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్ట్ ఉంటాయో వాటిని బ్లాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెయిన్ గా కేటగిరీ 4, కేటగిరీ 3 ప్లేసెస్ ని మరి కొత్తగా నియామకం కాబోయే టీచర్లకు కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇప్పుడు మెగా డిఎస్సిలో ఎవరైతే ఎంపికై మొదటిసారిగా మరి పోస్టింగ్ అనేది పొందబోతున్నారో అటువంటి వారికి చాలా వరకు దూర ప్రాంతాల్లోనే మరి పోస్టింగ్ అనేది ఉంటుంది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా కేటగిరీ 3, కేటగిరీ 4 అలాగే ఉపాధ్యాయులు లేనటువంటి పాఠశాలల్ని ఎక్కువగా కేటాయించే అవకాశం ఉంది. అది కూడా ఎంతమంది ఉంటే అన్ని పోస్టులు మాత్రమే చూపిస్తారు, మిగిలిన పోస్టులన్నింటిని కూడా బ్లాక్ చేస్తారు. ఇక అభ్యర్థులు కౌన్సిలింగ్ లో కోరుకున్న ప్లేసెస్ జాబితా కౌన్సిలింగ్ అనంతరం ప్రదర్శించాలి. ఒక్కసారి ఒక్క ప్లేస్ ఆప్ట్ చేసుకున్న తర్వాత దానిలో ఎటువంటి మార్పులు ఉండవు. కాబట్టి అభ్యర్థులు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా లేదా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించినా మీరు అక్కడికి వెళ్ళి ఏదైతే ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారో అదే ఫైనల్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మార్చుకోవడం అనేది కుదరదు. తర్వాత ఎప్పుడో ఒక 5 సంవత్సరాల తర్వాత లేదా 8 సంవత్సరాల తర్వాత బదిలీలు నిర్వహించినప్పుడు మరి మీకు ఏ ప్లేస్ వస్తుందో ఆ ప్లేస్ కు మీరు వెళ్ళవచ్చు. అంతే తప్ప మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మార్చుకోవడానికి అవకాశం ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే వెబ్ కౌన్సిలింగ్ అయితే మనం ప్రిఫరెన్సెస్ అనేది ఇస్తాము. ఆ ప్రిఫరెన్సెస్ ఆధారంగా ఆటోమేటిక్ గా సిస్టమ్ జనరేటెడ్ గా మనకు మరి ప్లేసెస్ అనేవి కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్టింగ్ వచ్చిన వారు 15 రోజుల్లో విధుల్లో చేరాలి. ప్రభుత్వ సెలవు దినాల్లో విధుల్లో చేరనివ్వరు. కాబట్టి మీకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మీరు మరలా అక్కడ జాయిన్ అవ్వడానికి ఒక 15 రోజుల వరకు సమయం అనేది ఉంటుంది. కాబట్టి మరి మీకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత వెంటనే జాయిన్ అయ్యే విధంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ప్రభుత్వ సెలవు దినాల్లో విధుల్లో చేరనివ్వరు, హాలిడేస్ లో చేరడానికి ఉండదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎంపికైన అభ్యర్థి పోస్టులో చేరకపోతే ఆ పోస్టును నెక్స్ట్ డిఎస్సికి చూపుతారు, కానీ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండదు. ఈ విషయాన్ని ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఎవరైనా అభ్యర్థి ఏ కారణం చేత అయినా కానీ సెలెక్షన్ లిస్ట్ లో ఉండి మరి పోస్ట్ లో జాయిన్ కాకపోతే ఆ పోస్టును
తర్వాత రాబోయే డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అంతే తప్ప లిస్ట్ లో తర్వాత అభ్యర్థిని పిలవడం అనేది ఉండదు. కాబట్టి అందుకే దీన్ని మనం ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అని అంటున్నాం. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ లో ఎవరైతే ఉంటారో వారే ఫైనల్. తర్వాత ఇంకా వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండదు, సెకండ్ లిస్ట్ అనేది కూడా ఉండదు అనే విషయం మనం గమనించాలి. ఇక ఎంపికైన పోస్టుకు సంబంధించి ఆర్పిఎస్ 2022లో రెగ్యులర్ స్కేల్లో జీతపత్యాలు ఉంటాయి, అప్రెంటిస్షిప్ ఉండదు. మరి గతంలో చాలా రోజుల క్రితం మనకు డిఎస్సిలో నియామకమైనటువంటి వారికి 2 సంవత్సరాల వరకు అప్రెంటిస్షిప్ అనేది ఉండేది. ఆ అప్రెంటిస్షిప్ లో కేవలం ప్రభుత్వం ఏదైతే కన్సాలిడేటెడ్ గా అమౌంట్ అనేది నిర్ణయించి ఉంటుందో ఆ అమౌంట్ మాత్రమే 2 సంవత్సరాల వరకు చెల్లించేవారు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రొబేషన్ ను ఖరారు చేస్తూ దాని తర్వాత రెగ్యులర్ స్కేల్ అనేది ఇచ్చేవారు. మరి అప్పట్లో ఎవరైతే అప్రెంటిస్షిప్ విధానంలో డిఎస్సిలో జాయిన్ అయ్యారో వారు చాలా మరి కోల్పోయిన విషయాన్ని మనం గమనించవచ్చు. దీన్ని మరి ప్రభుత్వం గమనించి అప్రెంటిస్షిప్ విధానాన్ని రద్దు చేసి కేవలం రెగ్యులర్ స్కేల్లోనే మరి అభ్యర్థులను నియమించాలి అంటూ మరి ప్రభుత్వం పేర్కొనడంతో ఈ మెగా డిఎస్సి 2025లో ఎవరైతే నియామకం అవుతున్నారో వారంతా కూడా మొట్టమొదటి నెలే రెగ్యులర్ స్కేల్లో జీతపత్యాలు పొందబోతున్నారు. ఇక విధుల్లో చేరేటప్పుడు సివిల్ సర్జన్ తో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏపీపీఎస్సి ఫార్మాట్ లో మరియు అటెస్టేషన్ ఫార్మ్స్ ఇన్ 4 కాపీస్ విత్ ఒరిజినల్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తో ఎంఈఓ లేదా హెచ్ఎం లేదా ప్రిన్సిపల్ కు ఇవ్వవలెను. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి మీరు పోస్టింగ్ అనేది తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు ఆ పాఠశాలలో జాయిన్ అవ్వడానికి వెళ్తారో జాయిన్ అవ్వడానికి వెళ్ళేటప్పుడే మీరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ తో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది చేయించుకొని వెళ్ళాలి. సివిల్ సర్జన్ అనేటటువంటి డాక్టర్ తో మీరు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది మరి మొత్తం డాక్టరే మనకు ఫిలప్ చేసి మీ ఫిజికల్ ఫిట్నెస్ ను చెక్ చేసి మరి అందులో సైన్ చేసి సీల్ వేసి ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ను మీరు జాయిన్ అయ్యేటప్పుడు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు మీరు ఏవైతే జిరాక్స్ కాపీస్ అనేవి గతంలో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరయ్యేటప్పుడు తీసుకున్నారో అటువంటి అటెస్టేషన్ ఫార్మ్స్ అనేవి ఒక 4 కాపీలు. అలాగే మరి మీరు మొదటి రోజు జాయిన్ అయ్యేకి వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని కూడా తీసుకొని వెళ్ళాలి. అంటే వారు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని కూడా ఎవరైతే మిమ్మల్ని ఉద్యోగంలో చేర్పించుకుంటుంటారో అటువంటి వారు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జాయినింగ్ కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు 4 సెట్స్ అటెస్టేషన్ ఫార్మ్స్ కూడా తీసుకొని వెళ్ళాలి అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి మీరు జాయిన్ అయ్యే పోస్టుని బట్టి మీరు మీ పాఠశాల హెచ్ఎం కి గాని లేదా ఎంఈఓకి గాని ప్రిన్సిపల్ కి గాని మరి మీ యొక్క ఈ అటెస్టేషన్ ఫార్మ్స్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీరు ఒకవేళ పీజీటీ టీజీటీ ఇటువంటి వారైతే ప్రిన్సిపల్ కు సమర్పించాలి. లేదు ఒకవేళ హై స్కూల్ కి సంబంధించిన వారైతే హెచ్ఎం కి సమర్పించవచ్చు. ఎస్జిటి ఇటువంటి పోస్ట్ వారైతే ఆ ప్రాంతానికి సంబంధించిన ఎంఈఓ కు మీరు ఇవన్నీ కూడా సమర్పించి మీరు ఆ ఉద్యోగంలో జాయిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. జాయిన్ అయ్యేటప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి. ఇక ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఫార్మాట్ చూడండి. ఫిజికల్ ఫిట్నెస్ అండ్ హెల్త్ సర్టిఫికేట్ అని ఈ విధంగా ఉంటుంది. ఇందులో మీ హైట్, మీ వెయిట్, తర్వాత మెజర్మెంట్స్, తర్వాత విజన్, అపియరెన్స్, ఫిట్నెస్ ఫర్ అవుట్డోర్ వర్క్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటూ ఇలా మొత్తం పూర్తి సమాచారం ఉంటుంది. ఇది డాక్టరే ఫిల్ చేసి మరి ఇక్కడ సైన్ చేసి సీల్ వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ను మీరు సబ్మిట్ చేయాలి. తర్వాత ఎంఈఓ లేదా హెచ్ఎం లో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి జాయిన్ చేసుకుని మరి జాయిన్ అయ్యేటప్పుడు మీరు జాయినింగ్ లెటర్ కూడా రాసుకొని తీసుకుని వెళ్ళాలి. మరి జాయినింగ్ లెటర్ వాటన్నిటితో ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరు ఆ పాఠశాలలో జాయిన్ అయినట్టుగా మరి సాయంత్రానికి డిఓ ఆఫీస్ కు రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. మొత్తానికి మొదటి రోజే అందరూ చేరారా లేదా అనే రిపోర్ట్ ని మరి డిఓ ఆఫీసుల ద్వారా మరి కేంద్ర కార్యాలయానికి కూడా వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డిఎస్సి టీచర్లకు 2025 క్యాలెండర్ కు ప్రపోర్షనల్ గా సిఎల్స్ లేదా ఎస్పీఎల్స్ ఉండును. అంటే మీరు చేరే రోజును బట్టి మీకు ప్రపోర్షనల్ గా మామూలుగా సంవత్సరానికి మగవారికి అయితే 22 లీవ్స్ ఉంటాయి. అదే ఆడవారికి అయితే 22 + 5 27 లీవ్స్ ఉంటాయి. మీరు మధ్యలో జాయిన్ అవుతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రపోర్షనేట్ లో మీకు
లీవ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఉద్యోగంలో చేరిన 15 రోజుల తర్వాత హెచ్ఎం లేదా ఎంఈఓలు వీలు చూసుకొని 60 పేజీలకు మించిన మంచి బాండ్ పేపర్ తో ఉన్న సర్వీస్ రిజిస్టర్ ను బౌండ్ చేయకుండా ఇవ్వవలను. ఎక్కువ పేజీల ఎస్ఆర్ వలన రోజులు గడిచే కొద్దీ కాగితం పాతబడి చిరిగిపోవును. చౌక రకం ఎస్ఆర్ ఇవ్వవద్దు. యూనియన్ నాయకులు ఎస్ఆర్లు ఇవ్వవద్దు. ఫస్ట్ పేజ్ లో కలర్ ఫోటో అంటించాలి. మరి తర్వాత మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత సర్వీస్ రిజిస్టర్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఉంటుంది. మరి అటువంటి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ అని అంటూ ఉంటాం. అటువంటి సర్వీస్ రిజిస్టర్ లో మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మీ యొక్క ఈవెంట్స్, మీ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా సర్వీస్ రిజిస్టర్ లో రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ సర్వీస్ రిజిస్టర్ మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడేటటువంటి రిజిస్టర్ కాబట్టి దీన్ని మీరు చాలా జాగ్రత్తగా మంచి సర్వీస్ రిజిస్టర్ ని తీసుకొని మీ హెచ్ఎం లేదా ఎంఈఓకు అందించినట్టయితే వారు మీకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆ ఎస్ఆర్ లో మీకు రాయడం జరుగుతుంది. ఇక ఎస్ఆర్ అట్టా వెనక ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ గానీ అపాయింట్మెంట్ ఆర్డర్ గానీ అంటించవచ్చు. ఎస్ఆర్ లో అపాయింట్మెంట్ ఆర్డర్ లేదా సర్టిఫికేట్స్ లో ఉన్నట్టే ఇంటి పేరుతో పేరు, తండ్రి పేరు, క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ వివరాలు రాయాలి. మరి ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా వారు ఎవరైతే మీ అధికారులు ఉన్నారో వారు రాయడం జరుగుతుంది. నెక్స్ట్ డిడిఓలు ట్రెజరీ అండ్ సిఎఫ్ఎంఎస్ ఐడి కోసం సిఎఫ్ఎంఎస్ సైట్ లో హైరింగ్ ఈవెంట్ చేసి అటాచ్మెంట్ అప్లోడ్ చేయాలి. దీనికి సంబంధించిన ప్రొఫార్మా కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సిఎఫ్ఎంఎస్ ప్రొఫార్మా అప్లికేషన్ ఫర్ న్యూ సిఎఫ్ఎంఎస్ ఆర్ హెచ్ఆర్ఎంఎస్ ఐడి అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ప్రొఫార్మాను ఎవరైతే కొత్తగా ఉద్యోగంలో చేరతారో వారంతా ఈ ప్రొఫార్మాను ఫిలప్ చేసి ఇక్కడ అటాచ్మెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ అటాచ్మెంట్స్ అన్నిటిని కూడా దీనికి జతపరిచి మీ యొక్క స్కూల్లో మీ యొక్క ఆఫీసర్ కు అంటే ఎంఈఓ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, హెచ్ఎం కావచ్చు వారికి అందించినట్టయితే వారు మరి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు సిఎఫ్ఎంఎస్ లేదా హెచ్ఆర్ఎంఎస్ ఐడీస్ అనేవి కేటాయించడం జరుగుతుంది. మరి ఈ ఐడీస్ అనేవి జనరేట్ అయి మీకు కేటాయించిన తర్వాతే మీకు జీతాలు జమ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మరి ఎవరైతే మెగా డిఎస్సి లో ఎంపికై పాఠశాలల్లో చేరబోతున్నారో వారందరికీ కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడేటటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించి అలాగే డిఎస్సి అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడేటటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా అందిస్తూ ఉంటుంది మీకు. మరి ఈ సమాచారం మిస్ కాకుండా మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.